నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకైతే ఎలాంటి సందేహాలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఏదైనా ఒక చిన్న శ్లోకం మా గురించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అమ్మ, ఇప్పుడు మనకి నచ్చిన ఉద్యోగం రావాలంటే, అంటే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి కానీ ప్రైవేట్కి సంబంధించి కానీ, అలానే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండే, అంటే 10 ఉద్యోగాలు మారకుండా వాళ్ళకి సంబంధించిన ఏమైనా పరిహారం అంటూ ఉందా? ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఓంకార ప్రియుడైనటువంటి భగవంతుడు మనకి అనేక రకాలుగా మార్గాలు ఇచ్చాడు. నదీనాం సాగరో గతి అంటారు. అంటే నదులన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి కదా. అలాగే ఎన్నో ఉద్యోగాలు ఇవాళ ఇక్కడ, రేపొద్దున ఇంకో చోట, అలా మారేవాడు మారుతూనే ఉంటాడు. ఎందుకు తిరుగుతున్నాడు, ఎందుకు మారుతున్నాడు అనేది అతనికి అర్థం కాదు, కుటుంబ సభ్యులకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. అందరూ తలపట్టు కూర్చుని ఉంటారు. అది ఒక విధానం. రెండో విధానం ఏంటంటే కనుక స్థిరత్వం కలగాలి. అయ్యో ఎలాగా, ఇప్పుడు చూస్తే ఏజ్ చూస్తే బారైపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, చేస్తున్నాం కానీ అక్కడ 2 ఏళ్ళు ఇక్కడ 1 సంవత్సరం అంటే మన బయోడేటా చూసి అవతల వాడు కూడా మన రిజ్యూమ్ చూసి జాబులు ఇచ్చే పరిస్థితి నుంచి ఎందుకు వీడు అస్మానం మారుతున్నాడో అర్థం కాక ఆలోచన వచ్చి అవకాశాలు వెళ్ళిపోతూ ఉంటాయి పక్కకి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వీడ కాళ్ళల్లో చక్రాలు ఉన్నాయి రా బాబోయ్, చచ్చిపోతున్నాయి. వాడు పూనా అన్నాడు, పూణేలో ఉన్నా అన్నాడు, రేపు పొద్దున్న బొంబాయి అంటాడు, ఎల్లుండేమో మద్రాసు అంటాడు, ఎల్లుండ ఢిల్లీ అంటున్నాడు, అయితే విదేశాలు అంటున్నాడు. ఏంటి పరిస్థితి అని చాలామంది తల్లిదండ్రులు చాలా వాపోతూ ఉంటారు, ముఖ్యంగా కట్టుకున్న పెళ్ళం. అది పరిస్థితి. అయితే ఏంటంటే దశ దిశ, మనకి ఉండేటటువంటి దశల వలన కూడా దిశలు మారుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం అందరికీ ఎందుకు రావటం లేదు? కొంతమందికి వస్తుంది. ఎందువలన అంటే ఏందండి సాఫ్ట్వేర్లో అంత ప్యాకేజీ ఇంత ప్యాకేజీ, మరి సెక్యూరిటీ ఉందా నీకు? లేదు. తుమ్మితే ఊడితే ఎప్పుడు ఉంటాయో ఉండవో తెలీదు, ఎప్పుడు తీసేస్తాడో తెలీదు. ఆ కంపెనీలు ఎంతవరకునో ఏంటో తెలీదు. పెద్ద పెద్ద ఎంఎల్సీ కంపెనీలను జాయిన్ అయ్యి పెద్ద పెద్ద ప్యాకేజీలో, ఆ తర్వాత కరోనా టైంలో ఏమైపోయింది? ఉద్యోగాలు ఎవరికి. అది అలా ఎంతమంది పెద్ద పెద్ద ఈఎంఐలు కట్టలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వైనం కూడా మనం విన్నాం. అవునమ్మా. ఎన్ని పరిస్థితులు ఎలా తారుమారైపోయినాయి. కొన్ని అందరికీ గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుంది? రాదు. ఎందుకు రాదు? రవి యొక్క 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి జాతకరీత్యా. సరే పోన్లేండి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇప్పుడు అందరికీ కూడా ఆకాశంలాగే ఉంది, అంతేగాని అందుబాటులో ఏం లేదు. అందని ద్రాక్ష పండు పుల్లనా అనే టైంలో అయిపోయింది. ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ చాలా కష్టంగా ఉంది, చాలా ఇదిగా ఉంది. రిజర్వేషన్స్ అన్నీ ఉన్నా కూడా పాపం అందరికీ కూడా అందట్లేదు. సరే పోనీ బాగానే ఉంది. కోరిక, నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి అనేటటువంటిది 3వ భావంలో ఉంటుంది. ఆ కోరిక ఎలా ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా ఒక మంచి సీట్లో కూర్చొని మంచి కమాండింగ్గా 10 మందికి చెబుతున్నట్టుగా మంచి ఊహించుకో. అబ్దుల్ కలాం చెప్పాడు ఏమని? కలలు కనండి, ఆ కలలు అద్భుతమైనటువంటి ఆలోచన రూపంలో నీ వ్యూహం ఎలా ఉండాలి? ఎంతో ఎక్కడో నువ్వు ఆకాశంలో ఉంటే అంత వేలాది మంది నీ కింద పనిచేస్తున్నట్టుగా నువ్వు కలకను, డెఫినెట్గా నెరవేరుతుంది అన్నాడు. వేలాది మంది కాకపోయినా పోనీ ఒక 4, అంతే, ఒక 10 మంది, ఒక టీం లీడర్, దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా వెరీ స్ట్రాంగ్. నీ యొక్క ఉద్యోగాన్ని సద్యోగం చేసుకోవడానికి నీవు నీ వృత్తిని ప్రేమించు. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఆ వృత్తి రూపంలో ఎవరున్నారు? ఆవిడ ఆది పరాశక్తి ఉంది.
అలాంటి శక్తి లేకపోతే నీవు అంటే ఆ శక్తిని కూడా ఏమార్చి దాని నుంచి దీనికి దీని నుంచి దానికి నువ్వు మార్చుకుంటూ పోతే ఆఖరికి నువ్వు నీ మనుగడ ఎలా ఉంటుంది అన్నది నీకు పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. అందువల్ల చూసుకుని ఆచితూచి మొన్న రీసెంట్లీ విన్నాను, బాగా కావలసిన వాళ్ళే ఉద్యోగం చక్కగా బ్రహ్మాండం ₹1,00,00,000 ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఆ పిల్లాడు ఏం చేశాడు, మా ఆవిడకి కూడా ₹1,00,00,000 వస్తున్నాయి, పెద్ద ప్యాకేజ్ వచ్చేసింది అనేసి వీడు ఉద్యోగం రిజైన్ చేసేసి వేరే ఉద్యోగానికి పెట్టాడు. అంటే ఆమెకి దగ్గరగా అనువుగా ఉంటుందని. ఈమెకు ఉద్యోగం అది సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు ఏదో కారణం చెప్పేసి ఈ అమ్మాయికి ఇవ్వలేదు. ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఆఫర్ లేదు. ఇప్పుడు వీడు ఉద్యోగం పోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరికి లేకుండా ఇంకా ఇద్దరు మళ్ళీ మామూలు అయిపోయారు. అందువల్ల ఏదైనా సరే అయ్యో ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చిందని పండగ చేసుకున్నంతసేపు పట్ల అర్థమైందమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే జాయిన్ అయిపోయి ఒక నెల తీసుకున్నాక అమ్మాయి అనుకోవాలి తప్ప అంతవరకు కూడా మనకు భయమే వచ్చేంతవరకు కూడా. అందుకని ఏంటంటే ఈ ప్యాకేజీలు అయితే ఉన్నాయి కానీ కొన్ని మనకి సక్సెస్ అనేది మన మైండ్లో కంప్లీట్ ఉండాలి. నేను సక్సెస్ అవుతాను. నీ సక్సెస్ మంత్ర ఏంటి అంటే నీ కాన్ఫిడెన్సు. నీ సక్సెస్ మంత్ర ఏమిటంటే నీ యొక్క డిటర్మినేషన్. నీ సక్సెస్ మంత్రం ఏమిటంటే నీ యొక్క డెడికేషన్. నీ సక్సెస్ మంత్రం ఏమిటంటే డిసిప్లిన్. నీ సక్సెస్ మంత్రం ఏమిటంటే డ్యూటీని డ్యూటీలా చూడటం. ఇవేం చేయకపోయినా సరే నీకు సక్సెస్ మంత్రం రాదు. అందువల్ల ఉద్యోగం రావడం, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం, ఉద్యోగంలో చక్కగా ఇంకా స్థిరంగా ఉండడం అంటే ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మరి ఏమన్నా నా చేతిలో రిమోట్ ఉందా? లేదు కదా. మరి నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు నిలబెట్టుకుంటావా? పక్కింటి వాళ్ళు వచ్చి ఏమైనా కాపాడతారా? మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది, అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలే. అందుకని చాలా 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 అంటే మనీ రావాలి, సంపాదించాలంటే టైం కలిసి రావాలి. కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలకాలాయ నమః, కాలస్వరూపాయ నమః అని పరమేశ్వరుని పూజిస్తూ ఉంటాం. అందువల్ల పరమేశ్వరుడే అష్ట ఐశ్వర్యాలకి ప్రతీక. అమ్మవారిని అష్టలక్ష్మిలో పెట్టేసి బీభత్సంగా చేసేస్తూ ఉంటాం కదా. అమ్మవారే కాదు, శివుడు కూడా తన సోదరైనటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. నారాయణుడు నారాయణి వేరు కాదు సుమా అన్నట్లుగా ఈ పార్వతీదేవిలో కూడా ఈ యొక్క శివతత్వమే కాదు, తన సోదరుడైనటువంటి విష్ణుతత్వం ఉంది. అందువలన ఇవన్నీ చూసుకున్నట్లయితే సృష్టి స్థితి లయ, ఈ త్రిమూర్తి స్వరూపం ఎవరు? అమ్మ ఆది పరాశక్తి. ఈ ఆది పరాశక్తే నీకు వృత్తి రూపంలో కనపడుతుంది. ఇందాక చెప్పుకున్న శ్లోకం అదే. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆవుకి ప్రతిరోజు కూడా మీకు పిచ్చి పట్టిందా వెర్రి పట్టిందా అని ఎవడన్నా ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, 41 రోజులు మానకుండా ఇంత బెల్లం ముక్క పెట్టండి. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, పదోన్నతి వస్తుంది. మీరేం కోరుకుంటే జరుగుతుంది. ఏం లేదు, ఏం చేయక్కర్లా, మీరు పొల్లు దండాలు పెట్టక్కర్లా, ఉపవాసాలు చేయక్కర్లా. అవన్నీ మన వల్ల కాదన్న విషయం నాకు కూడా అర్థమైంది. ఏం లేదు, ఆవుకి గోమాత దర్శనం రోజు ముమ్మారి ప్రదర్శన, కొన్ని ప్రదర్శన తిరగకపోతే వెనక వైపు భాగానికి కృష్ణ భాగానికి ఒక దండం, ముందు వైపు ముఖానికి ఆ నోటికి వచ్చి ఇంత బెల్లం ముక్క అందించడం. నువ్వు 5 గంటలకు లేచి పెడతావా, 6 గంటలకు లేచి పెడతావా, కానీ పెట్టడం అనేది మానొద్దు. ఒకటే టైం. ఇవాళ నేను పొద్దున్న వెళ్ళాను, సాయంత్రం పెడతానులే, ఎక్కడికి పోతుంది అది? సాయంత్రం పెడితే నీకు టైం పోయింది. ఒక కుక్కకి రోజు అన్నం ఇస్తున్నట్టు ఒక ఆయన, ఈ విషయం చెప్పుకోవాలి మనం. అది రోజు ఆ టైంకి వచ్చేదట. రోజు పొద్దున్న 5 గంటలకి 6 గంటలకి ఆయన వాకింగ్ చేసి వచ్చేసి కుక్కకి పట్టుకెళ్ళి అన్నం వేసేవాడు. రెడీగా కూర్చుని ఉండేది అది. అంటే టైంని ఆమె పాటిస్తుంది. డాగ్ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు గాడ్ చూస్తున్నాడు నిన్ను. డాగ్ని తిరిగేస్తే గాడ్ అవుతుంది. అలాగే నువ్వు చేసే ప్రతి పని గోమాత రూపంలో అమ్మవారు తీసుకుంటోంది. తీసుకున్నప్పుడు నువ్వు టైం ఎందుకు మారుస్తున్నావు? కాలానికి కట్టుబడినటువంటి భగవంతుడు కాలస్వరూపుడు. అలాంటి భగవంతుడిని నువ్వే మారుస్తున్నావు. ఏ మార్చకుండా నువ్వు కరెక్ట్గా టెన్షన్గా చెయ్యి, నీ సక్సెస్ నీ చేతుల్లో ఉంది. మనం ఏ సమయం అయితే రోజు పెడతామో అదే టైంకి పెట్టాలంటారా? ఓకే, చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.
తర్వాత ఎవరికైనా షేర్ చేయండి మన వాళ్ళందరికీ కూడా. మంచి విషయాలు మీరే కాదు మీరు పంచడం వల్ల కూడా మీకు చాలా పుణ్య కార్యక్రమం కింద జరుగుతుంది. ఏదైనా జాతకాల విషయం కానీ పెళ్లి సంబంధాలు చూడాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని 16 ఏళ్ళగా నడుపుతూ వస్తున్నాము. అందుకని మీకు సంబంధాలు కావాలన్నా మీ చుట్టాలకి బంధువులకి ఆ విషయంలో కూడా అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏదైనా సి సెక్షన్కి ముహూర్తాలు పెట్టాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. మీకు అనువుగా ఉండేటటువంటి వాట్సాప్ నెంబర్ 9866044439. మర్చిపోకండి. ఒక కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాట్సాప్లో. డెఫినెట్గా నేను మాట్లాడతాను మీతో. ఓం శ్రీ మాత్రే నమః.